హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర అత్త తెలంగాణ కోల్డ్. ఓకే, ఈరోజు అయితే మేము ఏం వంటకం చేస్తున్నామో తెలుసుకుందాం. ఏం కూర చేసుకుంటున్నాం? మెత్తలు దోసకాయ కూర తయారు చేస్తున్నాం. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. 1/2 కేజీ మెత్తళ్ళు, 1/2 కేజీ దోసకాయ, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, కరివేపాకు, తగినంత నూనె, కొత్తిమీర. ఓకే, దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. అత్త వెలిగించమంటారా? వద్దమ్మా, నూనె పోసినాక వేయించుకోవాలి, మట్టుకుడు కదా. ఓకే, ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. నూనె వేడెక్కిందండి. ఏం వేసుకోవాలమ్మా? ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయి కదా, ఇప్పుడు ఏం వేసుకోవాలి? మసాలా వేసుకోవాలి. స్పూన్ వేసే పెట్టు. 2 స్పూన్లు. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. మంచిగా మసాలా అంతా బాగా వేగిపోయింది. చేపలు వేసుకోవాలి. ఇప్పుడు ఏం వేయాలి అత్తమ్మ? చేపలు వేసుకోవాలి. పసుపుద్దా? ఇప్పుడు ఏం వేసుకోవాలి? పసుపు ఏమో ఒక స్పూన్. సరిపోయిందా? చాలు. నెక్స్ట్ ఉప్పు అంతేనా? 2 స్పూన్లు. మొత్తం ఇప్పుడు వేసుకోనా ఉప్పు? ఇప్పుడు వేసుకోవాలి. చాలు. మూత పెట్టు. ఒకసారి చూద్దాం అత్తమ్మ. ఒకసారి చూడండి. మగ్గినట్టేనా అత్తమ్మ? మగ్గింది. దోసకాయ వేసుకుంది. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత దోసకాయ వేసుకోండి. మంచిగా చేపలు సరేస్తాను. ఇలా ఎగరేసుకోవాలి, లేకపోతే విడిపోతుంది చేప. మంచి వాటర్ అయితే వచ్చేసినాయి. ఎక్కువ కలుపుకోమాకండి, ఎందుకంటే పచ్చి చేపలు కదా, తిరిగిపోతుంది, ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దాం అత్తమ్మ? కారం వేసుకున్నాం. ఎన్ని స్పూన్లు వేద్దాం? 2 స్పూన్లు చాలు. మీరు తగినంత కారం వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా. నేను కొంచెం స్పైసీగానే తింటాను. కొన్ని వాటర్ పోసుకున్నామండి. ఒక గ్లాస్ వాటర్, జస్ట్ దోసకాయ ఉడకడానికి తీసుకున్నామండి. ఓకే, మగ్గిపోయింది కాబట్టి లాస్ట్కి మనము గరం మసాలా వేద్దామా? ఎంత వేసుకున్నాం గరం మసాలా? కొంచెం. కొత్తిమీర. లాస్ట్ కలిపేసుకుందాం. లాస్ట్కి అయితే మేమైతే ఫస్ట్ పచ్చాపలు వేసుకొని తర్వాత దోసకాయ మేము ఫస్ట్ పచ్చాపలు వేసుకొని తర్వాత దోసకాయ వేసుకున్నాం కదా. మీరు వండుకునేటప్పుడు మాత్రం దోసకాయ వేసుకొని అది మగ్గిన తర్వాత చేపలు వేసుకున్నాం, ఎందుకంటే చిన్న చేపలు కదా, తొందరగా ఉడికిపోతాయి అన్నమాట.